హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మధు క్రియేషన్స్. సో ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో టు మై పేజ్. సో ఇవాళ మన రెసిపీకి వచ్చేసరికి ఫెస్టివల్ సీజన్ వస్తుంది కదా, సో అందుకోసం అని చెప్పేసి మనమైతే నిప్పట్లు చేయబోతున్నాం. అండ్ దాని ప్రాసెస్ ఎలా ఉంటుందో, ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా బాండిల్ పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని చూపించినట్లుగా బెల్లం వేసుకొని దాన్నైతే పాకం పట్టుకోవాలి. ఆ తర్వాత పాకం అయిన తర్వాత దాన్ని చూపించినట్లుగా జల్లెడలో వేసుకొని వడగట్టుకోవాలి. తర్వాత మళ్ళీ పాకాన్ని హీట్ చేసుకొని చూపించినట్లుగా బెల్లం చిక్కపడేలాగా చేసుకోవాలి. ఆ తర్వాత బియ్యం పిండిని జల్లించుకోవాలి. సో నేనైతే ఇక్కడ మామూలు బియ్యం కాకుండా స్టోర్ బియ్యంనైతే యూస్ చేసాము. ఎందుకంటే మనకి స్టోర్ బియ్యం అయితే ఇంకా సాఫ్ట్ అండ్ టేస్ట్గా ఉంటుంది కాబట్టి. తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పాకంలో కొంచెం నూనె, నువ్వులు అండ్ మనం జల్లించుకున్న బియ్యం పిండి వేసుకొని ఉండలు లేకుండా చూపించినట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా చిక్కబడేలాగా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. మనం పాకం చేసిన తర్వాత వెంటనే ఇవన్నీ వేయాల్సి ఉంటుంది, లేదంటే పాకం వచ్చేసి గట్టిగా అయిపోతుంది. చూసారు కదా, ఫైనల్గా వచ్చేసి టెక్స్చర్ అయితే ఇలా రావాల్సి ఉంటుంది. సో గట్టిగా పడిన తర్వాత మనకైతే నిప్పట్లు చేయడానికైతే బాగా కుదురుతుంది. సో చూసారు కదా, మేమైతే ఇక్కడ తెల్ల బెల్లం అండ్ నల్ల బెల్లం అయితే తీసుకున్నాం. అంటే కొత్త బెల్లం అండ్ పాత బెల్లం అయితే తీసుకున్నాం. సో డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది ఈ బెల్లంలో. ఇంకా మేమైతే అంతా ప్రిపేర్ చేసుకొని ఇలా బయట అయితే సెట్ చేసామన్నమాట. సో మాకైతే ఇలా బయట పెట్టి ఇలా వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. సో ఇంకా పొలాల్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో మేము ప్రస్తుతానికైతే మా ఇంటి బయట ఇలా పెట్టుకొని బాల్కనీలో ఇలా మేమైతే ఇంకా నిప్పట్లు చేయడం అయితే స్టార్ట్ చేసాం. సో మీకు కూడా మీ ఊర్లో మీ నిప్పట్లని ఏమంటారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇంకా ఫైనల్గా వచ్చేసరికి మా నిప్పట్లు అయితే ఇన్ ప్రాసెస్లో ఉంది. సో చూసారు కదా నిప్పట్లు ఎలా తయారు చేసుకోవాలో. సో ఇలా ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో అండ్ దీంట్లో ఏమైనా మీకు సజెషన్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.